ఈ చిత్రాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? అడవిలాగా ఉందా? ఎందుకని అనిపిస్తుంది అడవిలాగా? జంతువులు అక్కడ ఉన్నాయా? ఏమేమి జంతువులు ఉన్నాయి ఇక్కడ? పులి. ఏది పులి చూపించి అక్కడ ఉందా? అవునే, వెరీ గుడ్. ఇంకా సింహం కాదు, సింహం. సింహం. ఇంకా ఎలుగుబంటి కూడా ఉంది. ఏది? నాకు మీకు కనిపిస్తున్నాయా? పాము కూడా ఉందా? ఓకే. ఏనుగు కూడానా? ఓకే, పాము ఉంది. ఓకే, ఇంకా ఓకే ఓకే. మరి మూడు ఉన్నాయా? మూడు ఎక్కడ ఉన్నాయి? ఓహో, ఓకే, గుడ్ గుడ్. ఇంకా నక్క. ఓ, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉంటాయి కాబట్టి అడవి. వెరీ గుడ్. ఇంకా మరి అంటే వీటిని ఏమంటారు తెలుసా? అడవిలో ఉండేటి కాబట్టి అడవి జంతువులు అంటారు. అడవి జంతువులు కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అక్కడ? ఏమున్నాయి? అడవిలో జంతువులేనా ఉండేది? ఇంకేముండవా? మరి ఏమున్నాయి ఇంకా అక్కడ? లేదు, చూడండి చిత్రంలో ఇంకా ఏమేమి ఉన్నాయో. కోతి, సరే, అది కూడా జంతువే. అవి కాకుండా, జంతువులు కాకుండా ఇంకేం లేవా అక్కడ? జంతువులు లేకుండా ఇంకేం లేవా? ఏమున్నాయని అడుగుతున్నా. ఏంటిది? దాని పేరు జిరాఫీ. అది కూడా జంతువే కదా. నేనేమంటున్నానంటే ఆ జిరాఫీ, సింహము, పులి, పాము ఇవి కాకుండా ఇంకేం కనపడుతున్నాయి అక్కడ మీరు బొమ్మలో? దాని చిత్రం అంటారు కదా. చిలుకలు ఉన్నాయి, పక్షులు. ఇంకా జంతువులు కాకుండా, పక్షులు కాకుండా ఇంకేమున్నాయి? వెరీ గుడ్, పువ్వులు ఉన్నాయి. ఇంకా బటర్ఫ్లైలు ఉన్నాయి. వెరీ గుడ్. ఇంకా ఏమున్నాయి? పువ్వులు, బటర్ఫ్లైలు కాకుండా చెట్లు లేవా? ఇంకా ఇంకా అప్పుడు ఏం చెప్పాలంటే ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయి, ఇక్కడ పువ్వులు, రంగురంగుల పువ్వులు ఉన్నాయి, చెట్టు కూడా ఉంది. చెట్లు ఉన్నాయిగా, చెట్ల పైన చిలుకలు ఉన్నాయి. నీళ్ళు చూడు, వాటిని నీళ్ళు లేవా? ఎక్కడి నుంచి పడుతున్నాయి? పై నుంచి కింద పడుతుంది. దాన్ని ఏమంటారు తెలుసా? జలపాతము.